ఒప్పుకోకపోతే ఏ తోడో తీసుకొని ఫ్యాన్ కురేసుకు సావచ్చుగా. బ్యాగ్ తీసుకొని బయటికి పారిపోవాలా? ఆడపిల్ల పుట్టింది లక్ష్మీదేవిని ఇంట్లోకి తీసుకొస్తుందని అన్నావు కదటయ్యా. ఇంటెడు పరువు తీసుకుని అది బయటికి పారిపోయింది. చిచి, మంచి కూతుర్నే కన్నాను. వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చి ఎవడేం అడుగుతాడా అనేసి. నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, ఎప్పుడొస్తుంది అని అంటే ఏం చెప్పాలో తెలీదు. ఛీ, నా కర్మ. ఓ 1/2 కేజీ కందిపప్పు ఇవ్వండి. పాప విషయం తెలిసిందాక? ఏమో, ఎక్కడో సావనే. లేచిపోయి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను అడుగుతావేంటి? నేనేదో 10 సార్లు లేచిపోయి వచ్చానా? నాకు ఇదే ఫస్ట్ టైం. అదేలే, సరే ఇల్లు ఎత్తుక్కుందాం. మాదాపూర్లో ఇల్లు నీట్గా ఉంటాయంట, అక్కడ పోదాం. అమ్మా, ఎలా పోతాం? దీనికెందుకు కంగారు? ఇలాంటి వాటి గురించే నా మొబైల్లో ఒక యాప్ ఉంది. యాపా? ఏం యాప్? ర్యాపిడో. ర్యాపిడో బైక్ ఆటో సర్వీస్ కదా. అయినా ఈ 2 బ్యాగులు వేసుకుని మన ఇద్దరం ఆటోలో ఏం వెళ్తాం? ఇప్పుడు ర్యాపిడో వాడు క్యాబ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ర్యాపిడో వాళ్ళు క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేశారా? ర్యాపిడోలో బైక్ ఆటో అంటే తక్కువ రేటు ఉంటుంది, కానీ క్యాబ్ అంటే వాచిపోద్దమ్మో. చూపిస్తానుండు. ఇంత తక్కువకి. మరీ ఎంత తక్కువనా? రేటే కాదు, పికప్ టైం కూడా తక్కువే. పద పోదాం. బ్యాచిలర్సా ఫ్యామిలీయా? బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్కి ఇవ్వం, ఫ్యామిలీకి అయితేనే ఇస్తాం. ఫ్యామిలీయా బ్యాచిలర్సా? ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ అయితే అమ్మాయి మెళ్ళ తాళిబొట్టలేదు. ఫ్యామిలీ అండి. ఇదిగో మెళ్ళో నల్లపూసలు కూడా ఉన్నాయి. అలాంటి నల్లపూసలు వీధి చివర కొట్టులో 10 రూపాయలకు 2 దొరుకుతాయి. పెళ్లి ఫోటో ఏమన్నా ఉందా? టూలెట్ బోర్డు చూసి వచ్చాం, రెంట్కి ఇస్తారా? టూలెట్ బోర్డు పెట్టింది రెంట్కి ఇవ్వడానికే. ఇంతకీ మీరు ఫ్యామిలీనా బ్యాచిలర్సా? ఫ్యామిలీ అండి. ఇదిగో నల్లపూసలు కూడా ఉన్నాయి మెళ్ళో. పెళ్లి ఫోటోలు ప్రింట్కి ఇచ్చాము, రాగానే వచ్చి చూపించేస్తాము. నేను మీకు ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే నాది కండిషన్. రెంట్ టైంకి ఇవ్వాలండి, ఇచ్చేస్తాం. అది కాదు. నాన్ వెజ్ తినకూడదా అండి? మానేస్తామండి. మీరెంతైనా తినండి, నాకేం అభ్యంతరం లేదు. మరి ఏంటండి? మీరిద్దరూ ఖచ్చితంగా లేచిపోయి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం అయి ఉండకూడదు. అయ్యో, మేము లేచిపోయి రాలేదండి. మా పెద్దవాళ్ళే మా ఇద్దరికి పెళ్లి చేశారు. నేను జాబ్ ఎత్తుక్కోవడం కోసం హైదరాబాద్ వచ్చా. నిజం? సరే.